హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో వచ్చేసి 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు జూన్ నెలకు సంబంధించిన పథకాలు అనేవి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి. అయితే మనకు ఒక పథకం మాత్రమే అయితే మిగిలింది కాబట్టి ఈ పథకం అనేది కంప్లీట్ అయిన తర్వాత చేయుత పథకము. సో మనకు ఆల్మోస్ట్ అయితే జూన్ నెలకు సంబంధించిన పథకాలు అనేది కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఇక మనకు జూలై నెలకు సంబంధించిన పథకాలు అనేది ప్రారంభం కాబోతున్నాయండి. అయితే ఈ జూలై నెలలో మనకు ఏ పథకాలు అనేది ప్రారంభం కాబోతాయి, అలాగే ఈ జూలై నెలకు సంబంధించిన పథకాల్లో మనకు ఎలాంటి అర్హత అనేది ఉండాలి, అలాగే మనకు ఈ జూలై నెలకు సంబంధించిన పథకాల్లో మనకు ఎవరెవరికి ఎంత అమౌంట్ అనేది రాబోతుంది. సో దీనికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందండి. ఒకసారి దానికి సంబంధించి చూసుకొని డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి. నొక్కితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి. సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క మొబైల్ అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి. అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ షేర్ చేసి వాళ్ళు కూడా తెలియజేయండి. ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు ఎవరైనా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కంపల్సరీ మన ఛానల్ ద్వారా అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి. ఇక వివరాలు చూద్దామండి. మనకు ఏపీలో వచ్చేసి జూన్ నెలకు సంబంధించిన పథకాలు అనేది ఇక మనకు ఒక పథకం మాత్రమే అయితే మిగిలి ఉందండి. ఆ పథకం పేరు వచ్చేసి వైఎస్ఆర్ చేయుత పథకం అండి. ఈ పథకం అనేది మనకు జూన్ 22న అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పిన డేట్లకు అయితే అన్ని పథకాలు అయితే అమలు అయితే చేయడం అయితే జరిగింది. ఇక మనకు జూలై నెలకు సంబంధించిన పథకాలకు సంబంధించి క్యాలెండర్ అయితే ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేశారండి. ఈ క్యాలెండర్లో మనకు జూలై నెలలో ఏ పథకాలు అనేది ప్రారంభించబోతున్నారు, అయితే ఈ పథకాలకు సంబంధించి మనకు ఎలాంటి అర్హత అనేది ఉండాల్సి అయితే ఉంది, అలాగే మనకు ఈ పథకాలకు సంబంధించి ఎవరెవరికి ఎంత రానుంది, సో ఆ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు జూలై నెలకు సంబంధించిన పథకాలకు సంబంధించిన పీడిఎఫ్ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లు చూడండి, 2021 జూలై నెలలో అమలు కానున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలండి. అయితే మనకు ఏ పథకాలు అనేది అమలు కాబోతున్నాయి ఒకసారి మీకైతే నేను క్యాలెండర్లో అయితే చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూడండి ఫ్రెండ్స్, కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. సో మనకు జూలై నెలలో వచ్చేసి ఏ పథకాలు అమలు కాబోతున్నాయంటే జగనన్న విద్యా దీవెన 2వ విడతకు సంబంధించి విద్యార్థుల యొక్క ఫీజులు వచ్చేసి తల్లుల బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేస్తారు. సెకండ్ పథకం వచ్చేసి వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అండి. సో వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా వచ్చేసి అర్హులైన కాపు మహిళలకు ఏడాది వచ్చేసి 15,000 రూపాయలు అయితే చొప్పున ఆర్థిక సాయం అయితే అందిస్తారండి. అలాగే థర్డ్ పథకం చూసుకున్నట్లయితే జగనన్న విద్యా కానుక ఉంది. సో జగనన్న విద్యా కానుక పథకానికి సంబంధించి స్కూల్ పిల్లలకు యూనిఫామ్లు, పుస్తకాలు, బ్యాగు, బెల్టు, షూలు, సాక్సులు మరియు ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీని అయితే అందజేస్తారు. సో ఈ విధమైన పథకాలు అయితే ఉన్నాయి. అయితే ఈ పథకాలకు సంబంధించి మనకు ఎలాంటి అర్హతను ఉండాలి, సో ఆ డీటెయిల్స్ అనేది మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. సో కొంచెం స్క్రోల్ అప్ చేసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, మనకు కొంచెం స్క్రోల్ అప్ చేసుకుని ఇక్కడ చూసుకున్నట్లయితే జూలై నెలలో వచ్చేసి అమలు కాబోయే మొదటి పథకం వచ్చేసి ఇదండి, మనకు జగనన్న విద్యా దీవెన అండి. సో మనకు ఈ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రయోజనాలు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి వంటి కోర్సులు చదువుతున్న పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, ఈబీసీ, మైనార్టీ వర్గాల వారికి, దివ్యాంగులైన విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ అనేది అందించడము. సో ఇది ఈ పథకం యొక్క ప్రయోజనము. అలాగే ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కాలేజీలో, యూనివర్సిటీలు, బోర్డులో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని అయితే చేకూరుస్తున్నారండి ప్రభుత్వం వారు. అలాగే అర్హతలు చూసుకున్నట్లయితే పాలిటెక్నిక్, డిగ్రీ, ఐటీఐ, బీటెక్, బీ ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎం ఫార్మసీ తదితర కోర్సులకు ప్రభుత్వ గుర్తింపు కలిగిన కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి సంబంధించి అర్హులు. సో విద్యార్థులు 75% హాజరు అనేది తప్పనిసరిగా అయితే కలిగి ఉండాలి. కానీ కోవిడ్ కారణంగా గడిచిన విద్యా సంవత్సరానికి హాజరు శాతం అనేది పరిగణలోకి అయితే తీసుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు వచ్చేసి హాజరు అనేది తీసుకోలేదండి. సో అందరికీ వేస్తారు. సో కుటుంబ వార్షిక ఆదాయం వచ్చేసి 2.5 లక్షల లోపు అయితే ఉండాలి. అలాగే కుటుంబానికి వ్యవసాయ భూమి పరిమితి వచ్చేసి మాగాని 10 ఎకరాలు, సో మెట్ వచ్చేసి 25 ఎకరాల రూపు ఉండొచ్చు. అలాగే పట్టణ ప్రాంతాల్లో 1500 చదరపు అడుగుల కన్నా తక్కువ బిల్డప్ ఏరియా, నివాసం మరియు వాణిజ్య భవనం కలిగి అయితే ఉండాలి. సో ఆదాయంతో సంబంధం లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కుటుంబాలకు, పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ నడుపుతున్న జీవిస్తున్న కుటుంబాలకు వారికి యొక్క ఆదాయ పరిమితి అనేది నిబంధన అనేది మినహాయింపు ఇచ్చారు. సో అనర్హతలు చూసుకున్నట్లయితే ప్రభుత్వ సూచనల మేరకు వార్షిక ఆదాయ పరిమితి భూమి పరిమితి కన్నా ఎక్కువగా ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. కుటుంబ సభ్యులతో ఏ ఒక్కరైనా ప్రభుత్వ ఉద్యోగి కలిగి ఉంటే అలాంటి వాళ్ళు ఈ పథకానికి సంబంధించి అనర్హులు. అలాగే డీమ్డ్ వర్సిటీలు, ప్రైవేటు వర్సిటీ ఈ పథకం అనేది వర్తించదు. దూర విద్య, కరస్పాండెంట్ కోర్సులు చదివే విద్యార్థులకు, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ
కోటా విద్యార్థులకు కూడా ఈ పథకం అనేది వర్తించిందండి. అయితే మనకు ఈ పథకానికి సంబంధించి కావాల్సిన పత్రాలు వచ్చి అంటే ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్ పుస్తకం అనేది కావాలి, ఆధార్ కార్డు కావాలి, కుల ధృవీకరణ పత్రం అనేది ఉండాలి, రెవెన్యూ శాఖ నుండి ఆదాయ ధృవీకరణ పత్రము, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, కాలేజీ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికేటు, అడ్మిషన్ ఫీజు రిసిప్ట్ అనేది ఉండాలి, బీపీఎల్ లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, తల్లిదండ్రుల యొక్క వృత్తి ధృవీకరణ పత్రము, అలాగే ఉద్యోగులైతే నాన్ ట్యాక్స్ పేయర్ డిక్లరేషన్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలండి. సో ఇదండి మనకు ఈ పథకానికి సంబంధించి మనకు ఉండవలసిన అర్హతలండి. అయితే ఈ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఏదైతే ఫీజు అనేది కడతాం కదా, సో ఈ ఫీజునే మనకు వచ్చేసి ఫీజు రింబర్స్మెంట్ అనేది ఇస్తారండి. అయితే ఈ విద్యా దీవెన పథకానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీరు 40,000 రూపాయలు ఫీజు కట్టారనుకోండి. సో మనకు ఈ విద్యా దీవెన పథకానికి సంబంధించి ఏంటంటే 4 సార్లు అయితే ఈ ఫీజు అనేది వేస్తారు కాబట్టి 40,000 అంటే మనకు 4 విడతలుగా అంటే 10,000, 10,000, 10,000, 10,000 ఈ విధంగా 4 విడతలుగా అయితే వేస్తారు. సో మీరు ఎంతైతే ఫీజు అనేది కట్టి ఉంటారో దానికి సంబంధించి అయితే మనకు టాలీ చేసుకుంటే ఒక విడతకి ఎంత అయితే వస్తుందో ఆ విడతనే మనకు ప్రతిసారి అయితే అంటే 4 సార్లు అయితే వేయడం అయితే జరుగుతుందండి. ఇదండి మనకు జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఉన్నటువంటి అప్డేటు. అలాగే ఈ పథకాలకు సంబంధించి మనకి డేట్స్ అనేది ఇంకా రాలేదండి. అయితే మనకి ఏంటంటే జూలై నెలలో ఏ పథకాలు అనేది ప్రారంభించబోతున్నారని చెప్పేసి ప్రభుత్వం వారు అయితే ప్రకటించారు, కానీ ఇంకా డేట్స్ అనేది ఇవ్వలేదు. డేట్స్ అనేది అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ పథకం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అండి. ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించి డ్వాక్రా మహిళలు కూడా అర్హులేనండి. ఎలా అర్హులు అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉండొచ్చు. అది ఏ విధంగా నేను కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించిన అర్హతలు అనేది ఒకసారి అయితే తెలుసుకుందాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి కాపు సామాజిక వర్గానికి చెందిన ఉపకులాలైన కాపు, బలిజ, ఒంటరి తెగల వర్గాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు ఆర్థిక సాయాన్ని అయితే అందించడం. అయితే సేమ్ అర్హతలండి మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎలాంటి అర్హతలు ఉన్నాయో సేమ్ అర్హతలు అయితే ఈ పథకానికి సంబంధించి కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ప్రయోజనాలు అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలో అయితే జమ చేయడము. మొత్తం వచ్చేసి 5 ఏళ్ల పాలనలో 75,000 రూపాయల వరకు అయితే ఆర్థిక సాయాన్ని వీళ్ళు అయితే తీసుకుంటారు. అలాగే అర్హతలు చూసుకున్నట్లయితే 45 ఏళ్ల నుండి 60 ఏళ్ల లోపు కాపు, బలిజ, ఒంటరి తెగల కులస్తులైన మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. కుటుంబ నెలసరి ఆదాయము గ్రామీణ ప్రాంతాల్లో 10,000 ఉండాలి. అలాగే పట్టణ ప్రాంతాలు చూసుకున్నట్లయితే 12,000 రూపాయలు అయితే ఉండాలి. దానికన్నా ఎక్కువ మించుంటే మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నా రాదండి. అలాగే నెక్స్ట్ అనేది చూసుకున్నట్లయితే కుటుంబానికి గరిష్టంగా 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట భూమి అనేది ఉండాలి. లేదా మాగాణి మెట్ట కలిపి మనకు ఏంటంటే 10 ఎకరాలు అనేది మించకూడదు. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారు, అలాగే ఆటో, టాటా ఏసీ, ట్రాక్టర్ లాంటి వాహనాలను జీవనోపాధి కోసం కలిగి ఉండొచ్చు. సో కుటుంబంలో ఎవరైనా వృద్ధాప్య, వికలాంగ పెన్షన్ అనేది తీసుకున్నప్పటికీ ఈ పథకానికి సంబంధించి అర్హులే. అలాగే అనర్హతలు చూసుకున్నట్లయితే కారు లాంటి 4 చక్రాలు వాహనాలు ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారు కూడా ఈ పథకానికి సంబంధించి అర్హులు కాదు. సో ప్రభుత్వ పెన్షన్ అంటే వైఎస్ఆర్ పెన్షన్ కాదు, అంటే ఎవరైనా జాబ్ చేస్తా గవర్నమెంట్ జాబ్ రిటైర్డ్ అయి పెన్షన్ పొందుతున్నారు కదా అలాంటి వాళ్ళు. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తే ఈ పథకానికి సంబంధించి అనర్హులు. అలాగే మనకు కావాల్సిన పత్రాలు ఈ పథకానికి సంబంధించి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం. కుల ధృవీకరణ పత్రం అంటే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్. సో నివాస ధృవీకరణ పత్రము, వయస్సు నిర్ధారణ పత్రము అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే థర్డ్ పథకం చూసుకున్నట్లయితే జగనన్న విద్యా కానుక పథకం అండి. జగనన్న విద్యా కానుకలో ఏముంటాయంటే మనకు జగనన్న విద్యా కానుకలో ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు ఎవరైతే చదువుతుంటారో వాళ్ళ కిట్లు అయితే ఇస్తారు. సో ఆ కిట్లో ఏమిస్తారంటే ఒక స్కూల్ బ్యాగు, 3 జతల యూనిఫాము, అలాగే 1 జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, 1 సెట్ టెక్స్ట్ బుక్స్, అలాగే నోట్ బుక్స్, వర్క్స్ బుక్స్ ఉంటాయి. సో ఇంకా పిల్లలకు ఇస్తున్న 3 జతల యూనిఫామ్లో కుట్టు కూలి కోసం 1వ తరగతి నుండి 8వ తరగతి లోపు విద్యార్థులకు 120 రూపాయలు చొప్పున, అలాగే 9వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న ఒక్కొక్కరికి 240 రూపాయలు, అంటే మనకు వచ్చేసి 360 రూపాయలు అయితే ఏపీ ప్రభుత్వం పిల్లలకైతే కుట్టుకూలికి అయితే ఇస్తారు. విద్యార్థుల అకౌంట్లో అయితే నేరుగా తల్లుల అకౌంట్లో అయితే వేస్తారండి ఇది. వీటితో పాటుగా పిల్లలకు ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ పుస్తకాలు కూడా అయితే ఇస్తారండి. సో ఈ విధంగా అయితే మనకు జగనన్న విద్యా కానుక పథకానికి సంబంధించి ఉన్నటువంటి అర్హతలు. అయితే మనకు ఈ కాపు నేస్తం పథకానికి సంబంధించి డ్వాక్రా మెల్ కూడా వస్తుంది అని చెప్పాను కదా, అయితే ఎవరికి వస్తుంది ఇప్పుడు మీకు డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ చూసుకున్న
చూసుకున్నట్లయితే చూడండి, అర్హతలు చూసుకున్నట్లయితే 45 ఏళ్ల నుండి 60 ఏళ్ల లోపు కాపు, బలిజ, ఒంటరి తెగ కులస్తులైన మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ ఈ పాయింట్ చూసుకున్నట్లయితే కాపు, బలిజ, ఒంటరి తెగ కులస్తుల్లో ఎవరైనా డ్వాక్రా మహిళలు ఉంటే కనుక 45 ఏళ్ళు నిండిన డ్వాక్రా మహిళలు ఎవరైనా ఈసారి ఉంటే కనుక, అంటే లాస్ట్ టైం అప్లై చేసుకుని మిస్ అయ్యి ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఈసారి అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా లాస్ట్ టైం అప్లై చేసుకుని అమౌంట్ అనేది 15,000 రూపాయలు పొంది ఉంటే కనుక అలాంటి వాళ్ళకి ఆటోమేటిక్గా అమౌంట్ అనేది వస్తుందండి. ఎవరైనా కొత్త వారు ఉంటే కనుక తప్పనిసరిగా వెయిట్ చేయండి. అయితే ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించి ఇంకా వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వలేదు కాబట్టి, సో వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన వెంటనే కంపల్సరీ మన ఛానల్ అయితే అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అప్డేట్ అనేది చూసి మీరు వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు ఒకే ఒక పథకం జూన్ నెలకు సంబంధించి పథకం అనేది వైఎస్ఆర్ చేతి పథకం అనేది ఉంది. సో ఆ పథకం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఈ జూలై నెలకు సంబంధించిన పథకాలు అనేది స్టార్ట్ అవుతాయండి. అయితే మనకు మొదటి పథకం విద్యా దీవెన అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రెండో పథకం ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కాబట్టి, సో ఈ పథకానికి సంబంధించి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు మహిళలు. సో ఇంకా మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ కాలేదు. అయితే దీనికి సంబంధించి ఇంకా మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో మనకు గవర్నమెంట్ ఏంటంటే జూలై నెలకు సంబంధించిన పథకాల్లో వచ్చే లిస్ట్ అనేది ఇచ్చారు కాబట్టి నేను యొక్క వీడియో అనేది చేసి మీకు అయితే తెలియజేస్తున్నాను. ఇంకా మనకు ఏ డేట్లో ఏ పథకం అనేది అమలు చేస్తారని చెప్పేసి ఇంకా మనకు డేట్స్ కూడా మనకు విడుదల చేయలేదండి ప్రభుత్వం వారు. అయితే డేట్స్ అనేది విడుదల చేసిన వెంటనే మరొక వీడియోతో అయితే మీకైతే నేను తెలియజేస్తానండి. సో ఇదండి మనకు జూలై నెలకు సంబంధించి అమలు కాబోయే పథకాలండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీ మీ వరకు అయితే తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.